ఇబ్బందులు పడ్డోళ్ళు కదా. వీళ్ళకి రాకుండా మరి భాష్యం రామకృష్ణ ఒక లాఠీ కూడా దెబ్బతినలేదే, జైల్లో కూడా పోలేదే, మరి ఎట్టొచ్చేసింది అంటే అక్కడ డబ్బు చూసిన టీడీపీలో షాడోలు గ్రూపులు ఈ గొడవల వల్ల రేపొద్దున ఇబ్బంది అవుతుందా? ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడో, ఎందుకంటే ముఖ్యమంత్రికి షాడో ముఖ్యమంత్రి కదా లోకేష్ తరపున పనులు ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు జనాలు. అదైనా షాడోనే, ఇదైనా షాడోనే. ఇదే అంతే. ఎమ్మెల్యే డైరెక్ట్గా ఏడ కూర్చుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, రేపు ఎలక్షన్కి మళ్ళీ నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయా 200 కోట్లు ఉన్నాయా అని అడుగుతుండే. మరి ఆడు యాడ్ నుంచి నోట్లో ఏమన్నా ముద్రించి పట్టుకొస్తాడు ఒక్కొక్కడు. ఆడు వ్యాపారం చేసుకుంటాడు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే డైరెక్ట్ హైదరాబాద్లో, చెన్నైలోనో, బెంగళూరులోనో. ఇక్కడ వ్యవహారాలు చూసేది ఓ మనిషిని నెట్టుకుంటారు. వీళ్ళు ఇక్కడ జనాన్ని పిండి వసూలు చేయడం అనేటటువంటి చేస్తుంటారు. ఇప్పుడు ఆ గుడివాడ ఆ రాము ఇష్యూలో గొడవ వచ్చింది మధ్యన. ఎవరో కార్యకర్త నాయకుడు పేరు చెప్పాడు కదా, నాని, కొడాలి నాని. అట్లా ప్రతి ఈ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేలు ఎంపీల ప్లేసుల్లో ఎవరో ఒక మనిషి ఇక్కడ ఉండి పనిచేస్తాడు. అక్కడే ఎందుకు చంద్రబాబు కుప్ప నియోజకవర్గంలో వేరే మనిషిని ఆయన అధికారంగా పెట్టలేదా బేసిక్గా? మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు, పల్నాడులో ఏం చెప్పినట్టు వచ్చిపోతున్నారు. ఆడే కూర్చుని ఏం చేయాలి, రోజు బాంబులు చుట్టుకోవడం, ఎదురోళ్ళ మీద బీడీలు